ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో మొత్తం 22 ఉపపర్వాలు కలవు. అందులో అరణ్య పర్వం 1 నుంచి 10 వరకు ఉన్నాయి. ఇవి ఇది వచ్చేసి అంటే 1 నుంచి 10 అధ్యాయాలు అన్నట్టు. దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇచ్చున్నారు, అది ఒకసారి చదువుతూ వెళ్తానే. ఈ ఉపపర్వంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. పాండవుల 12 ఏళ్ళు వనవాసం గురించి జనమేజయుడు వైశంపాయనుడిని అడిగాడు. ఇదంతా చెప్తుంది వైశంపాయనుడు కదా. అది అప్పుడు వైశంపాయనుడు జనమేజయునికి ఇలా చెప్పాడు: పాండవులు వనవాసానికి బయలుదేరారు, పురప్రజలు కూడా వారిని అనుసరించారు. కానీ యుధిష్ఠిరుడు అనునయించి వారిని వెనుకకు పంపివేశాడు. పాండవులు గంగ ఒడ్డున ప్రమాణం అనే మహావటవృక్ష సమీపంలో రాత్రి గడిపారు. వారితో పాటు కొద్దిమంది బ్రాహ్మణులు కూడా ఉన్నారు. యుధిష్ఠిరుడు వారించిన వారు పాండవులతో పాటు ఉంటూ తమ అన్న వ్యవస్థను తామే చేసుకోనున్నట్లుగా నిర్ణయించారు. తమ కోసం బ్రాహ్మణులు కష్టపడతారని ధర్మరాజు విచారించాడు. అప్పుడు సాంఖ్య కర్మ యోగాలలో కుశలుడైనటువంటి బ్రాహ్మణ శౌనకుడు వారి మానసిక శారీరక దుఃఖ నివృత్తికై ఉపాయం చెబుతూ, కౌంతేయ, సిద్ధ పురుషులు తమ తప ప్రభావం చేత ఇష్టమును సంపాదిస్తారు, కనుక మీరు తపస్సుతో మనోరథం పూర్తి చేసుకోరండి అని చెప్పి ఉపదేశించాడు. ధర్మరాజు తన పురోహితుడు ధౌమ్యుని వద్దకు వెళ్ళి అతనితో, ఈ బ్రాహ్మణులందరూ నాతో పాటు వనంలో ఉండవాలని అనుకుంటున్నారు, కానీ ఈ సమయంలో నాకు వారికి అన్నం పెట్టే శక్తి లేదు. ఇట్టి అవస్థలో నేనేమి చేయాలో సూచించవలసినదని చెప్పేసి విన్నవించాడు. సమస్త ప్రాణికోటికి జీవనాధారం సూర్యభగవానుడు కనుక అతనిని శరణు పొందవలసినది అని చెప్పేసి ధౌమ్యుడు సూచించాడు. పురోహితుని ఉపదేశం అనుసరించి యుధిష్ఠిరుడు సూర్యభగవాను ఆరాధించి అక్షయ పాత్రను పొందాడు. బ్రాహ్మణులతో ధౌమ్యునితో కూడా పాండవులు కామ్యక వనానికి వెళ్ళారు. పాండవుల వనవాసానికి వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు తరువాతి కార్యం నిర్దేశించమని విదురుడిని అడిగాడు. విదురుడు ధర్మ మార్గమున నడవమని ధృతరాష్ట్రునికి ఉపదేశించాడు. కానీ ధృతరాష్ట్రుడు విదురుని వ్యవహారము తన పుత్రులకు హితము కలిగించినది కాదని అతనితో, విదురా, నీవు నా హితైషివి కావని నేటి నీ వ్యవహారం వలన తేలింది. నీవు నాకు అహితముకు సలహా ఇస్తున్నావు, అంటే నువ్వు నాకు మేలు చేయట్లేదురా బాబు, నువ్వు నాకు ఇబ్బంది కలిగించవు చెప్తానని చెప్పేసి అంటున్నాడు. నీవు కోరిన చోటుకు వెళ్ళిపోవలసింది అని చెప్పి తన మందిరానికి వెళ్ళిపోయాడు. కురుకుల నాశనము తప్పనిసరి పలికి విదురుడు పాండవుల వద్దకు వెళ్ళాడు. అతడు ధర్మరాజుతో ధృతరాష్ట్రుని యొక్క వ్యవహారం వివరించి ధర్మోపదేశం గావించాడు. ధర్మం తప్పక పాలిస్తానని ధర్మరాజు వక్కాణించాడు. విదురుడు వెళ్లిపోడిచే పశ్చాత్తాపడిన ధృతరాష్ట్రుడు అతను తీసుకుని రమ్మని సంజయుని ఆదేశించాడు. మహారాజు ఆ దేశాన్ని అనుసరించి విదురుడు యుధిష్ఠిరుని అనుమతి పొంది తిరిగి హస్తినాపురానికి వెళ్ళాడు. తన అప్రియ వ్యవహారానికి ధృతరాష్ట్రుడు క్షమించమని అడిగాడు. ఇద్దరు మిక్కిలి ప్రసన్నులయ్యారు. విదురుడు తిరిగి రావడంతో దుర్యోధనుడు ఖిన్నుడయ్యాడు. ఎందుకంటే విదురుడు అసలు ఇష్టం లేదు కదా దుర్యోధనుడికి. అలా సో ఎవరు ఎలా ఉంటారంటే, మంచి చేసేవాడు వాళ్ళ దరిదాపులో ఉండొద్దు, చెడు చేసేవాళ్ళు ఉండాలి. సో నాశనం కావాలి ఇంకెంతేవాడు. ఇక దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు పరస్పరం చర్చించుకుని పాండవులను వధించడానికి తమ రథాలపై నగరం బయట వెళ్ళారు. వ్యాస మహర్షి దివ్య దృష్టితో అంతా చూచి వారిని వారించి ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి దుర్యోధనుని అన్యాయ వ్యవహారమును ఆపుచేయమని ఒత్తిడి చేశాడు. ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షితో, మహర్షి, జ్యోతక్రీడ నాకునే ఇష్టం లేదు, కానీ మోహ వశముచే అందరినీ జ్యోతక్రీడలో లగ్నం చేశాను. నా పుత్రుడు దుర్యోధనుడు అవివేకని నాకు తెలుసు, కానీ పుత్ర స్నేహం వలన అతనిని నేను విడిచిపెట్టలేకున్నాను అని పలికాడు. అంతటా వ్యాస మహర్షి ధృతరాష్ట్రునితో, పుత్రుడిని మించినటువంటి వస్తువు ఈ లోకంలో మరి ఒకటి లేదు, కానీ దయనీయ స్థితిలో ఉన్నటువంటి పుత్రునిపై అధిక కృప చూపించాలి. ప్రస్తుతం పాండుపుత్రులు మిక్కిలి దయనీయ స్థితిలో ఉన్నారు. కురువంశమంతా క్షేమంగా ఉండవలనంటే దుర్యోధనుడు పాండవులతో శాంతిపూర్వకంగా ఉండవలని ఉపదేశించాడు. మైత్రేయ మహర్షి పాండవులను కలిసి ఇక్కడికి వస్తున్నాడని, కులము యొక్క క్షేమం గురించి వారు తప్పక దుర్యోధనుని యథాయోగ్యంగా ఉపదేశిస్తారని, నీ పుత్రుడు వారిని అవహేళన చేస్తే కోపగించి శపిస్తారు అని చెప్పి వ్యాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే మైత్రేయ మహర్షి అచ్చుటకు వచ్చాడు. ధృతరాష్ట్రుని విజ్ఞప్తిని అనుసరించి మహర్షి దుర్యోధనుకు హితోపదేశం చేశాడు. ఆ సమయంలో దుర్యోధనుడు మహర్షి మాటలపై ఆసక్తి చూపక తన తొడను చేతితో కొట్టుతూ పాదంతో భూమిపై రాయసాగాడు. అతను చూచి కోపగించినటువంటి మహర్షి, నీ అనుచిత వ్యవహారం కారణంగా పెద్ద యుద్ధం జరుగుతుంది, అందులో గదా యుద్ధంలో భీముడు నీ తొడ విరగొట్టగలని చెప్పి శపించున్నాడు. దుర్యోధనుడు మహర్షి మాటలపై అసచుపు తన తొడను. ఓకే,
దుర్యోధనుడు వేడుకోగా మహర్షి శాంతించి శాంతిని అవలంబిస్తే శాప ప్రభావం ఉండదు, లేకుంటే శాపమును తప్పక అనుభవించని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మైత్రేయుని ద్వారా కిర్మీరవద సమాచారం విని దుర్యోధనుడు విద్విగ్నుడే బయటకు వెళ్ళాడు. సో మైత్రేయ మహర్షి వచ్చాడు. ఓకే, సో మైత్రేయుని యొక్క శాపం అనమాట ఏది, ఈ దుర్యోధనకు తొడలు పగిలిపోవటం. సరే, ఇది అరణ్య పర్వానికి సంబంధించేసి క్లుప్తంగా. రేపు రిమైనింగ్ పర్వాలు డిస్కస్ చేద్దాం.